అందరికీ నమస్కారం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు ఉదయం ద్వాదశి మృగశిర నక్షత్రం, సాయంత్రం త్రయోదశి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈరోజు గురువులకి విశేషంగా ఆచార్యుల పూజ అనేది చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణులను ఇంటికి పిలిచి వారికి స్వయంపాకం ఇవ్వడం, పాదపూజ చేయడం, గురు ఆరాధన ఇవన్నీ చేస్తారు. లవంగం నూనె కొంచెం తీసుకొని నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ కలిపి 2 ప్రమిదలలో ఒత్తులు వేసి ఒక ఆకుపై పెట్టి లేదా ఒక ప్లేటులో కానీ పెట్టి చుట్టూ పసుపు కుంకాలతో అలంకరించి దీపాలు వెలిగించి గురువులకి అంటే దత్తాత్రేయ, దక్షిణామూర్తి లేదా మీరు ఆరాధించే ఏ గురువుల ముందైనా ఆ దీపాలతో హారతి తీసి దేవుని ముందు పెట్టి సమర్పించి గురుపాదుకా స్తోత్రాన్ని కానీ దత్త చాలీసా కానీ చదివితే ఖచ్చితంగా గురుబలం ప్రాప్తిస్తుంది, గురు అనుగ్రహం పొందుతారు. అదే ఈ దీపాన్ని గణపతి ముందు పెట్టి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటే అప్పుల బాధలు తగ్గుతాయి. ద్వాదశి మహానక్షత్రంలో గురునామం శ్రేష్టమైనది కాబట్టి ఈరోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఆ శ్రీ గురుదత్త త్రిమూర్తుల అనుగ్రహం ఏకకాలంలో గురు రూపంలో మనకి ప్రాప్తిస్తుంది. గురుబలం ఉంటే సర్వ విధాల శుభం కలుగుతుంది. అందువలన మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. ఒక వృక్షం నవంబర్, డిసెంబర్లలో తనకి ఉన్న ఆకులన్నీ వదిలేస్తుంది. ఎండాకాలంలో ఎండిపోయిన వృక్షం అంటే ఎక్కడో కొండ మీద ఉన్నా సరే ఆ ఎండిపోయిన వృక్షం వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే చిగురించేస్తుంది. ఎండలు ఎక్కువగానే ఉంటాయి, అయినా కానీ చెట్లు పచ్చపచ్చగా చిగురిస్తాయి. కానీ నవంబర్, డిసెంబర్లలో చలి, మంచు ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా ఆకులన్నీ రాలిపోతాయి. చల్లగా ఉన్నప్పుడు శరీరానికి వెచ్చగా ఉండడానికి దుప్పటిని కప్పుకుంటాం కదా, అదేవిధంగా వృక్షాలు కూడా చలి అనేది ఉంటుందట వాటికి. ఆ వృక్షం వేర్లకి వెచ్చదనాన్ని అందించడానికి తన ఆకులన్నీ వదిలేస్తుందట. ఆకులన్నీ చెట్టు చుట్టూ అలా ఉండిపోయి వెచ్చదనాన్ని కాపాడతాయట. కానీ మనమేం చేస్తాం, తెలియక ఆ చెట్టు దగ్గర ఆకులన్నీ శుభ్రంగా లేవు అని చెప్పేసి ఆ ఆకులన్నీ చెత్త అనుకొని తీసిపడేస్తాం. సహజంగా అందరం ఇలానే చేస్తుంటాం కదా. కానీ చెట్టు ఆకులన్నీ వదిలేసి ఆ ఆకులని ఎరువుగా మార్చుకుని వేర్లకు ఇచ్చి మళ్ళీ అదే చిగురించేస్తుందట. మన జీవితం కూడా అంతే. మంచి కాలం, చెడు కాలం అన్నీ ఒకేలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉన్నామంటే అది వర్తమాన కాలంలో ఉన్నామని అర్థం. అదే చింతిస్తూ ఏవేవో ఆలోచిస్తూ జరిగిన వాటిని గురించే ఆలోచిస్తూ ఉన్నామంటే భూతకాలంలో ఉన్నారని అర్థం. అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే భవిష్యత్ కాలంలో ఉన్నారని అర్థం. జీవితంలో జరిగిన దానికి జరగబోయే దానికి రెండిటికి కారణం మనమే, మన కర్మనే. మనం ఏదైతే చేసుంటామో అదే కర్మ రూపేణ వస్తుంది. ఆ కర్మని వర్తమాన కాలంలో మనం అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మని వర్తమానంలో అనుభవించేస్తే భవిష్యత్ కాలం చాలా బాగుంటుంది. కానీ ఎవరికి అనుభవం కానీ జ్ఞానం కానీ అవసరం లేదు. అలా లేకుండానే అందరూ కూడా గొప్పగా అయిపోవాలని కోరుకుంటారు. ఈ కాలంలో విపరీతంగా డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచిస్తున్నారు. మంచిదే, కానీ దానికన్నా ముఖ్యంగా అలా అసలు వ్యవస్థను ఎలా చేసుకోవాలి, నేను ఎలా బతకాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉంటారో ఆ పిల్లలు ఉత్తమంగా పెరుగుతారట. ఏ ఇంట్లో అయితే పిల్లల్ని బాధ్యత లేకుండా క్రమశిక్షణ అనేది నేర్పకుండా ఉంటారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వలేరట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లలు అలవాట్ల కారణంగానో లేదా ఎవరినైనా చూసో లేక ఇతరులు చెప్పే మాటలు వినో తల్లిదండ్రులను కూడా దూరం చేసుకుంటున్నారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధ్యతగా వారిని సరిదిద్దాలి.
పిల్లల్ని మంచి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులు చాలా శ్రమించాలి. అలాగే తల్లిదండ్రులు తిట్టినప్పుడు కూడా పిల్లలు ఎందుకు తిడుతున్నారు అని ఆలోచించి ఎవరికి వారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా దాచేయాలి సమస్యని అని చూస్తున్నారు, కానీ సరిదిద్దుకోవడానికి మాత్రం బాధపడుతున్నారు. అలా కాకుండా తప్పుల్ని సరిదిద్దుకుని జ్ఞానంతో ఎలా పైకి రావాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా అభివృద్ధి వైపే వెళుతారు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే ఒక శిలకి ఆ రూపం రావాలంటే అక్కడ అనవసరమైనవన్నీ తీసేస్తేనే అది శిలగా అవుతుంది. అలాగే పిల్లల్లో కూడా వాళ్ళకి అనవసరమైన విషయాల్ని తీసేస్తేనే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది. ఇది అందరూ గమనించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయం, పొద్దున్న లేవగానే చిరిగిన బట్టలు కానీ, చెప్పులు కానీ, ముళ్ళ చెట్లు కానీ చూడకూడదు. ఇంకా పొద్దున్నే లేవగానే ఏవైనా గంభీరమైన విషయాలని వినకూడదు. ప్రశాంతంగా ఉన్న విషయాలని చూడడం, వినడం, చేయడం వలన ఆనందం, అనుభూతి కలుగుతాయి. అప్పుడు అంత శుభం జరుగుతుంది. ఉదయం లేవగానే పూల మొక్కలు చూడాలి. దాని వలన అదృష్టం ప్రాప్తిస్తుంది. ఇంకా దేవుడి నామాలు వినాలి. దాని వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. ప్రొద్దున్నే త్వరగా లేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. దీనివలన జీవితంలో కావలసిన స్థాయిని అందుకోవచ్చు. జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నింటికీ మంచిది. తెలియని విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకుని, మనకి తెలిసిన విషయాల్ని ఇతరులకి తెలియజెప్పి, మంచిని ప్రోత్సహించి మంచిగా ఉండడం వలన ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా. అంటే మనుషులకు చేసే సేవలోనే భగవంతుడు ఉంటాడట. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, అలా కోరుకోవాలి. పూర్వంలో జింకలు పట్టుకోవాలంటే ఆ వేటగాడు విజిల్ వేసేవాడట. అది కూడా సంగీత ధ్వనిలా చేసేవాడట. అది విని జింక వస్తూ ఉంటే దానిని బాణాలతో బంధించేసి తీసుకెళ్ళి తినేసేవారట. ఈ కాలంలో కూడా చాలామంది మన పిల్లలతో మంచిగా ఉంటూ, మంచిగా మాట్లాడుతూ వారిని ఆకర్షించి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారట. అలా అని అందరూ చెడు చేయరు, మంచి మార్గంలో తీసుకెళ్లేవారు కూడా ఉంటారు. కాబట్టి ఇది అందరూ గమనించాలి, జాగ్రత్త పడాలి. ఇక దివ్య పూజ. రేపు ఆషాఢ మాసం కాబట్టి అందరూ కూడా ఆషాఢ శుక్రవార వ్రతం ఆచరించడం చాలా మంచిది. అయితే రేపు ఉదయంలోపు ఒక తామరాకును తెచ్చుకోవాలి. ఒకవేళ తామరాకు లభించకపోతే మేడి చెట్టు ఆకు కానీ లేదా రావి ఆకులు కానీ తెచ్చుకొని ఒక విస్తరిలా తయారు చేసుకోవాలి. తరువాత ఒక అష్టదళ పద్మం కానీ షట్కోణం కానీ వేసి దానిపై ఆ విస్తరి ఉంచి దానిలో ప్రసాదంగా పాలన్నాన్ని కానీ నెయ్యన్నాన్ని కానీ పెట్టి ఇరువైపులా 2 దీపాలు వెలిగించి ఒక పుష్పాన్ని అలంకరించి ఆ నైవేద్యాన్ని లక్ష్మీ అమ్మవారికి కానీ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కానీ, లేదా విష్ణుమూర్తికి కానీ, లేదైనా అమ్మవార్లకు కానీ నైవేద్యంగా చేసి తరువాత భద్రలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. పూజ అనంతరం ఆ ఆకులోని నైవేద్యం అలాగే ఆ ఇంటి యజమాని లేదా అతని భార్య భుజించాలి. లేదా ఆ నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంచి ఆ విస్తరలోనైనా భోజనం చేయాలి. ఇలా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది, అదృష్టం ప్రాప్తిస్తుంది, మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పుట్టమన్నుతో కానీ లేదా రావి చెట్టు లేదా జిల్లేడు చెట్టు లేదా తులసి చెట్టు మొదట్లోని మట్టితో కానీ ఒక శివలింగాన్ని తయారు చేసి ముందుగా బియ్యాన్ని సమర్పించి ఆవాల నూనెతో అభిషేకించి బిల్వదళాలతో అలంకరించాలి. ఇది వీలు కాని వారు స్ఫటిక లింగాన్నైనా పూజించవచ్చు. గంధం నీటితో అభిషేకిస్తే దారిద్ర్యం దూరమవుతుంది. దానిమ్మ రసంతో అభిషేకిస్తే మొండి బాకీలు వసూలవుతాయి. ద్రాక్షరసంతో అభిషేకిస్తే ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. బిల్వదళాలకు ఎర్రచందనాన్ని రాసి పరమేశ్వరుడికి బిల్వార్చన చేస్తే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.